బిడ్డ ఈ లోకంలో ఉంటే ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని వ్యాధులు, ఎన్ని కష్టాలు, ఎన్ని నిందలు, ఎన్ని కొరతలు, బాధలు ఈ లోకంలో ఉంటాయి జీవించే బిడ్డలకు. మరి కరోనా లాంటి ఇవన్నీ కూడా ఎన్నెన్నో వచ్చాయి. ఇవన్నీ కూడా ఇలాంటి లోకంలో లేకుండా ఆ బిడ్డ మనోహరమైనటువంటి స్థలంలో దేవుని యొక్క స్థానంలో ఆ బిడ్డ ఉన్నాడు. కాబట్టి మనం ఏంటంటే ఆ బిడ్డల గురించి కాదు, యేసు ప్రభు కూడా నా అమ్మ నా గురించి మీరు ఏడవద్దన్నాడు. కాబట్టి మన బిడ్డల గురించి మనం ఏంటంటే ఒకసారి ఆత్మీయంగా ఉన్నారా లేదని మనం గమనించుకోవాల్సిన వాళ్ళుగా ఉంటున్నాం. యోహాను సువార్త 11:20 మనం చూస్తే ఒక మాట, శ్రేష్టమైన మాట ఉంది. నేను 2-3 విషయాలు చెప్పేసి నేను త్వరగా చెప్పి, ఎక్కువ చెప్పి త్వరగా చెప్పి తొందరగా ముగిస్తాను. చూడండి ఏమైంది, అందుకు యేసు పునరుద్ధానము జీవమును నేనే. యేసు ప్రభు అంటున్నాడు, అందుకు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోడు. ఏమంటున్నా, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును. ఎలా చనిపోయిన వాడు బ్రతుకుతాడు? ఇది కొద్దిగా ఆలోచించాల్సిన వాక్యం కదా. కొద్దిగా మనం ఒకసారి లోతుగా ఆలోచించాల్సినటువంటి వాక్యంలో మనం గమనిస్తున్నాం. 26వ వచనంలో ఇంకా ఏమంటారంటే, ఇక్కడ బ్రతికినటువంటి మన గురించి, క్రీస్తునందు నిద్రించినటువంటి శరీరం గురించి ఆ మాట చెప్తే, బ్రతుకున్నటువంటి నీ గురించి, నా గురించి, మన గురించి ఏమంటున్నాడంటే, బ్రతికిన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నామని మాత్రం యేసు ప్రభు అడిగాడు. లాజరు సందర్భం అది. కాబట్టి బ్రతికి విశ్వాసం ఉంచాలి. దేవుడు నిన్ను నన్ను మనల్ని ఎందుకు బ్రతికించాలి? ఎందుకు అంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచమని, విశ్వాసం ఉంచి ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట చనిపోనా? ఏంటిది? చనిపోయాడు కదా, చనిపోవడం అంటున్నారు ఇక్కడ. క్రైస్తవునికి, దేవుని నమ్మినటువంటి వారు మనం గ్రహించాల్సింది మరణాలు 2 ఉన్నాయి. ప్రేమ ద్వారా మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యం ప్రయత్న గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో మరి ఎలా చనిపోకుండా ఉంటాము, అసలు చనిపోవడం అంటే ఏంది, మరణం అంటే ఏంది, దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందని మనం గమనిస్తే ప్రయత్న గ్రంథం 21వ వచనం, పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండెలో పాలు పొందుదురు. ఏ మరణం? అందరికి చెప్పండి, ఏ మరణం అంటే ఎన్ని మరణాలు ఉన్నాయి? శరీరకంగా మన్నైనది మన్నైపోతుంది, ఆత్మ మరణం ఉండదు. కాబట్టి సన్నికి ఆత్మ మరణం లేదు. ఆత్మ మరణం లేకుండా అంత చిన్న ప్రాణంలో అంత మంచి పేరు, అంత మంచి జీవితం, అంత మంచి సాక్ష్యం చదివా చెప్పారు. ఎక్కడ ప్రార్థన జరిగినా మేమిద్దరం బయట వెళ్ళిపోయేవాళ్ళని. అంత జీవితం ఎందుకు దొరుకుతుందండి? మరి ఎక్కడ మామూలుగా మన సంఘాల్లో అన్ని ప్రార్థనలకు అందరూ రాదు కూడా కొన్నిసార్లు. అయితే అంత ఎక్కడ ప్రార్థన జరిగిన బిడ్డతో తల్లి ఇద్దరు కూడా పోతున్నారంటే అది ఎంత మంచి జీవితం, ఎంత ఆత్మీయ జీవితం అని మనం గమనించాల్సిన వారు కూడా ఉన్నాం. ప్రేమ ద్వారా మనం గమనిస్తే 5:28 చదువుకోవడం చాలా విషయాలు ఉన్నాయి. కానీ నాకు ఇచ్చిన సమయం 5 నిమిషాలు కాబట్టి నేను అన్నిటినీ అసలు ఈ సందర్భానికి సంబంధించి కుటుంబంలో పడిన గాయం, ఆ యొక్క గుండె కోట, దానికి సంబంధించిన వాక్యాలు ఎంతగానో ప్రార్థన కొరకు సిద్ధపడ్డాను. కానీ సమయం 5 నిమిషాలు మనం ఏం చెప్పలేము. 5 నిమిషాలు అనేది ప్రసరం పోతుంది. 5 నిమిషాలు ఏం చెప్తారు? ఏం చెప్పలేము. ఏదేమైనా కూడా సమయాన్ని బట్టి మనం పోవడం మనకు అది మంచిది. కాబట్టి సమయాన్ని కూడా అనుసరించడం కూడా దైవ సేవకులు దాన్ని గమనించాలి. 5:20 జరుగుతుంది. దీనికి ఆశ్చర్యపడకుడి, కాలం వచ్చుచున్నది, జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ ఏమంటున్నాడు?
ఏమంటున్నాడు? దీనికి ఆశ్చర్యపడుకుని ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దము మేలు చేసిన వారు, జీవ పునరుద్ధానములకు కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానములకు వస్తారు. కాబట్టి ఇక్కడ ఒక రోజు వేస్తారు. ఎవరు వేస్తారంటే ఇద్దరు వేస్తారు. దేవుని నమ్మిన వారు వేస్తారు, దేవుని నమ్మనటువంటి వారు కూడా వేస్తారు. దేవుని నమ్మినటువంటి వారు ఏమంటున్నారంటే జీవ పునరుద్ధానములకు వస్తారు. దేవుని నమ్మకపోతే తీర్పు పునరుద్ధానానికి మళ్ళీ వస్తారు. ఎలా వస్తారు? చనిపోయిన వారంటే చాలా ఉన్నాయి. దేవుని వాక్యంలో రుజువు చేయడానికి సమయం లేదు. దేవుని కుటుంబాన్ని ఆశీర్వదించుకు కాక. థ్యాంక్ యూ గారు. సమయము అనుకూలంగా చాలా మంచి మాటలను దైవజనులు మనకు వినిపించారు. వందనాలయ్యా, మా సంఘ పక్షాన, మా కుటుంబ పక్షాన మీకు. ఇప్పుడు మన మధ్యలో ఉన్న ప్రసాద్ ప్రార్థన చేయండి. నేను ఎవరికి ఏ విషయం ఇచ్చినా టయాన్ని మనసులో పెట్టుకొని ఫాలో కండి. అందరం షేర్ చేసుకొని, అంటే నా ఉద్దేశం ఒకటే, ఈ కుటుంబానికి ఎంతమంది ఎక్కువ మంది ప్రార్థిస్తే అంత మంచిది. కుటుంబంలో అసలు తీరని గాయం అది. అది ఎవరు కూడా ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాలు అయిందమ్మా, 7 సంవత్సరాలు మరి 6 వెళ్ళి 7వ సంవత్సరం అయినా ఆ తల్లిదండ్రులు ప్రియ అయితే చెప్పింది పోయినసారి, ఈసారి ఇక్కడ నిలబడి చెప్పడానికి కూడా ఆమెకు స్వరం రావడం లేదు. అంటే అంత అనుబంధం ఆ బిడ్డతో ఉండింది. కాబట్టి ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని ప్రార్థన చేయను. ఆయన ప్రసాద్ ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశాలను సర్వలోకాన్ని సృజించిన గొప్ప యెహోవా తండ్రి, సర్వత్రయాన్ని సర్వసృష్టికర్త, మీ యొక్క పరిశుద్ధమైన నామను బట్టి, ఘనమైన నామను బట్టి మీకు వేలాది లక్షాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు 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 మా రక్షక. ఇక్కడ కేవలం మేమందరం కూడా ప్రభా, మేము ఏమన్నామో అది కేవలం మీ కృప వల్ల ఉన్నామని నిత్యమైన జ్ఞానం చేసుకుని ఆ విధంగా మా అడుగుని ప్రభా స్థిరపరుస్తున్నందుకు మీకు వందనాలు. స్థుతులు స్తోత్రమయ 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 స్తోత్రమయ. ముఖ్యంగా నా ప్రభా, మా తండ్రి ఇల్లు ఆయా చిరంజీవి దేవకీలకు మీరు ఇచ్చినటువంటి కుమారుని ప్రభా, మీరు అయా మీ సన్నిధికి పిలుచుకున్నారా దేవా. ఆ బిడ్డల గురించి ప్రభా మేము చింతించడం లేదు కానీ ప్రభా, విచారించడం లేదు కానీ ప్రభా, ఈ లోకంలో నా ప్రభా మేమందరం కూడా ప్రభా ఆ దారిలో వెళ్ళవలసిన వారమై ఉన్నాము. అవును తండ్రి, మీకు సెలవిచ్చారయ్యా. యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో ప్రభా, అయా తండ్రి ఈ నా మాటలు విని అయా వాటి ప్రకారం నడుచుకునేవాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవనంలోనికి దాటున్నాడని ప్రభా మీరు సెలవిచ్చున్నారు తండ్రి. అవును ప్రభా, మీ మాటలు మీ అందరూ వింటున్నామని తండ్రి. అయా ఒక్కసారి మమ్మల్ని మేము పరీక్ష చేసుకొని అయా తండ్రి కూడా ప్రభా ఈ లోకంలో అయా సన్ని జీవించినటువంటి అయా జీవన శైలిని ప్రభా మీ అందరం కూడా ప్రభా నేర్చుకునేదానికి కావాల్సినటువంటి అయా తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ఇక్కడ అందరికి కూడా మీ ప్రేమలో కృపలో ప్రసాదించడానికి వందనాలు. స్తోత్రమయ 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 ప్రభా. ఇదిగో తండ్రి అయా సన్నిధిని బట్టి నా ప్రభా అయా ఇదిగో తండ్రి సోదరుడు చిరంజీవి ప్రభా, దేవకి ప్రభా, ప్రియ వీళ్ళు అయా చాలా విచారంతో ఉంటుంది అయా వారి యొక్క విచారాన్ని తీసివేటుకు ప్రభా సమర్థం మీరు నా తండ్రి. మీరు నా వల్ల ఎన్నో కాదు నా ప్రభా అయా తండ్రి. కాబట్టి మీ ప్రేమలో కృపలో తండ్రి కుటుంబానికి జ్ఞాపకం చేసుకొని అయా సర్వత్ర ప్రభా మీరే ఉంది. అయా వారికి ఆత్మస్థైర్యాన్ని ప్రభా, అయా మనో నిబ్బరాన్ని ప్రభా, అలాగే తండ్రి అయా ఈ లోకంలో ప్రభా సన్నిధిలోని లోటును తీర్చి అయా అందరికీ ప్రభా అయా సంతోషాన్ని ఆనందాన్ని ప్రభా ప్రసాదించమని వేడుకుంటూ స్తుతిగంత మహిమ ప్రభావం మీకు మాత్రమే సమర్పించుకుంటూ ఈ ఆరాధన ఆద్యంతము మీరైంది అయా. మీకే మహిమ గంట ప్రభావం అయా తండ్రి
అయా తెచ్చుకోమని వేడుకుంటూ ఈ పొద్దు వినపాలు వేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ ప్రవచించండి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ నాన్న. సన్నీ ఒక పటానికి పూలమాల ఇందాకే వేసారనుకున్నాను, ఇదేం ఫస్ట్ కాదు కాబట్టి వేసేస్తాను సహజంగా. వచ్చి దేవకి ప్రియా సంవత్సరానికి ఒక ఫోటో చేపిస్తాం, ఇది వేరేది. సంవత్సరానికి ఒక ఫోటో చూపిస్తా. సరే, వెరీ గుడ్ తల్లే. మరి అన్ని సంవత్సరాలు పెట్టాల్సి ఉంది కదా, బాగుండేది. ఇక్కడ ఉండవు, ఇంట్లో ఉంటాయి అన్ని ఇక్కడ ఉండవు. సరే సరే, పూలమాల అయిందమ్మా. ప్రియా రా, మీరిద్దరే అండి. వాళ్ళు తీస్తున్నారు అక్కడ. బంటి ఎక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి రావాలా? రా ప్రియా. సరే ఏమా ఇది 7వ సంవత్సరం ఫోటో. ఫ్రేమ్ కు తగిలి ముళ్ళేసిల్లా ఆడ వరకు ఫ్రేమ్ కు తగిలి అట్ట తగిలి. చెప్పండి పట్టండి అందరూ. అల్లు చెప్పండి, అల్లు చెప్పండి, అల్లు చెప్పండి. ఆ తల్లిదండ్రుని, వారి యొక్క చెల్లిని, ఆ కుటుంబ సభ్యులను, రక్త సంబంధికులందరికీ ఆ దేవుడు ఆదరణ దయచేయనట్టుగా అందరూ ఒకసారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మన మధ్యలో ఉన్న పాల్ పాస్తున్నారు కావల్లో దేవుని సేవ జరిగిస్తున్న దైవజనులు 5 నిమిషాలు ఆదరణ మాటలు మనకు కుటుంబానికి ఇక్కడ చేసిన మనందరూ కూడా ఆ బిడ్డ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడను గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిద్ర చెవులు గట్టిగా చెప్పండి హల్లెలూయా. వినపడలేదా? దేవునికి స్తోత్రం. అందరం చెప్పండి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అమూల్యమైనటువంటి వర్తమానం సీనియర్ పాస్టర్ గారు, అనుభవజ్ఞమైనటువంటి యేసప్ప అంకుల్ గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నాకు, మీకందరికీ, కుటుంబానికి దీవెనకరమైన సందేశం వారి ద్వారా వినిపించాడు. అంకుల్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేసిన ఒక మంచి మాట, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం. ఆ నీతిమంతుడు ఎవరు అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి వారు కూడా నీతిమంతుల కోవలోనికే వస్తారు. ఎందువల్ల అంటే అసలు దేవుడు ఎవరో తెలియనటువంటి ఒక అన్యుడు బొమ్మలు తయారు చేసుకుని జీవనం గడిస్తున్నటువంటి ఒక అన్యుడు అయినటువంటి అబ్రాము జీవము కలిగిన దేవుని మాట నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఆ జీవము కలిగిన దేవుణ్ణి ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళందరూ కూడా నీతివంతులుగానే పరిగణలోకి వస్తారు. ఆ పాత నిబంధన కాలం అప్పుడైతే దేవుడు చూసి చూడనట్టుగా ఉండేను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని కోరుకుంటున్నాడు జీవము కలిగిన దేవుడు. ఆ మారు మనసు పొందుకోవడానికే, లేక ఆ మారు మనసు కలిగి జీవించడానికే మానవులకు మాదిరికరంగా దేవుడే మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పటికి కానిమో నీతి ఆవుతి ఇలాగూ జరగాలి అని ప్రభు చేసి చూపించాడు. ఆనాటి నుండి ఈనాటికి ఎవరైతే వాక్యాన్ని వెంబడిస్తున్నారో వారు నీతిమంతుల పట్టిలోకి వస్తారు. మరి క్రీస్తునందు నిద్రిస్తున్నటువంటి తేళ్ల రాజేష్ అనగా సన్నీని అంకుల్ ప్రశంసించారు.
అలాగే బంధువులు ప్రశంసించారు. గడిచినసారి నేను కూడా ఎంతో మంది చెప్తున్నప్పుడు విన్నాను. ఒక యవ్వన కాలమందు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం అనేది ఈ లోకంలో చాలా కష్టతరమైంది. ఎందుకంటే యవనస్తులను పడేయడానికి అపవాదిగాడు ఆయా రకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. కొన్నిసార్లు స్నేహితుల రూపంలోనే వచ్చి దేవునికి దూరస్తులను చేస్తుంటాడు అపవాది. కానీ అలాగ దూరం వెళ్లకుండా వారి తల్లి చెప్పిన సాక్ష్యం ప్రకారంగా ప్రార్థనన్నా, సేవకులన్నా, సంఘమన్నా ప్రీతి కలిగిన బిడ్డగా పరిచర్యలో వారి తల్లితో పాటు వెళుతూ సేవకునికి సహకారుడుగా, ముఖ్యంగా ఆత్మీయంగా ఎదగడానికి సహకరించినటువంటి ఓ మంచి యవనస్తుడు మరి సన్నీ అని నేను కూడా అతని గురించి సాక్షి చెప్తున్నాను, నా బిడ్డ గురించి. అయితే బ్రతికుండే మీ గురించి, నా గురించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేటువంటి కొన్ని మాటలు మనం శ్రద్ధగా విందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు అంకుల ద్వారా దేవుడు నాకు ఎన్నో విషయాలు నేర్పించాడు, మీరు కూడా విన్నారు. అయితే కొన్ని మాటలు ఈ దిన సేవకుడికి దేవుడు ఇచ్చినటువంటి తలంపులను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అందులో మొదటిగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ప్రసంగి రాస్తాడు. ప్రసంగి 7వ అధ్యాయం ఏం రాస్తాడంటే, ఒకని జన్మ సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. నిజంగా ఇది మేలుకరమైన దినము. పుట్టినరోజు చాలా మంది వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. మేనమా పోలిక అనేవాడు కొంతమంది, మేనత్త పోలిక అనేవాడు కొంతమంది, చిచి బుజ్జి కన్నా అత్తందంటే కాలేది, మాందంటే కాలేది అని ముద్దులాడేవాళ్ళు. కానీ వాడిని దేవుని గురించి, ఆ బిడ్డతో దేవుని వాక్యం గురించి ముచ్చరించడానికి అప్పుడు వారికి గుర్తుకు రాదు. కానీ మరణదినము చూసారా, ఒకరి మరణదినము దేవుని వాక్యాన్ని వినిపింపజేసేటువంటి ఒక మంచి సుదినం. ఇది అనుభవంతో చెప్తున్నాడు జ్ఞాని అయిన సొలొమోను రాజు ప్రసంగి. ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. గడిచిన 6 సంవత్సరాలు తల్లిదండ్రులు ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోవటం మాత్రమే కాదు, కానీ సంఘమును, సంఘ కాపరి ఆధ్వర్యంలో బంధువులను, రక్త సంబంధికులను ఆహ్వానించుకుని, అంత మాత్రమే కాకుండా ఈ శబ్ద తరంగముల ద్వారా దూరములున్న వారికి కూడా వినిపింపజేస్తున్నారు చక్కటి దేవుని వాక్యాన్ని. అందుకే రాజేష్ యొక్క జన్మదినము కంటే ఈ మరణదినము ఎంతో మేలు. దేవునికి స్తోత్రం. ఈ 7వ సంవత్సరం కూడా నిజంగా సంపూర్ణమైన సంఖ్య, యేసు ప్రభువుని మహిమపరిచేటువంటి ఒక సంఖ్య. ఈ దినము కూడా రాజేష్ యొక్క మరణదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సువార్తలు వినిపింపజేయడం అనేది గొప్ప శ్రేష్టమైన శ్లాఘిత, ధన్యత. ఈ ధన్యతలో పాలుపంపులు పంచుకోవడం అనేది నాకు మీకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే కదా. పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అపొస్తలుడైన పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘంలో చనిపోయిన వారి గురించి ఆ విశ్వాసులు, ఆ యొక్క కుటుంబీకులు ఏడుస్తున్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా పౌలు ద్వారా ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ బలపరుస్తున్న మాట ఒక అమూల్యమైన మాట. 4వ అధ్యాయం 18వ వచనం అంటాడు, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. ఏ మాటలు అవి? దేవుని మాటలు. ఆ 13వ వచనం చదువుకుంటే సంఘము యొక్క విశ్వాసి, ఆ బిడ్డను కోల్పోయినటువంటి కుటుంబ సభ్యులు నిరీక్షణ లేని ఇతరుల వలె ఏడుస్తూ ఉన్నారు, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడుతూ ఉన్నారు. ఎవరి గురించి అంటే నిద్రిస్తున్న వారి గురించి. ఆ నిద్ర ప్రియమైన బిడ్డలారా, అది మొదటి మరణమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మొదటి మరణాన్ని పరిశుద్ధ లేఖన భాగంలో బైబిల్ భాషలో మొదటి మరణం అంటారు, లేక నిద్ర అని అంటారు. ఇందాక అంకుల్ గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు కదా, 2వ మరణం చాలా బహుభయంకరమైనది. ఆ 2వ మరణానికి ఎవరైతే వెళ్లకుండా ఉంటారో వాళ్ళు ధన్యులు. నిజంగా ఆ ధన్యతని సన్ని సంపాదించుకున్నాడు. దేవునికే స్తోత్రం కలుగును గాక. యజ్రహీయుడైన నీతానైన ఒక కీర్తనాకారుడు 89వ కీర్తన అంటాడు, మరణము చూడక బ్రతుకు నరుడెవడు అని అంటాడు. అంటే పుట్టినవాడు గిట్టక మానదు అని ప్రసంగి గ్రంథకర్త అంటాడు. ప్రతిదానికి సమయం కలదు. సన్ని పుట్టడానికి సమయం ఇచ్చాడు దేవుడు, సన్ని మరణించడానికి సమయం ఇచ్చాడు. ఇక్కడ మనం కూర్చోడానికి సమయం ఇచ్చాడు. ఈ రాత్రిలో లేక రేపు మనల్ని పిలవడానికి కూడా దేవుడు సమయం ఇస్తాడు. ఆయన అందుకని దైవజనుడు మోషే కీర్తనలు అంటాడు 90వ కీర్తనలో, నరులారా
తిరిగి రండి అని ఆయన పిలిచినప్పుడు మనం ఎవరు కూడా కుదరదు, అయ్యో కాదు, ఈ ఒక్కసారి ఆగండి, నాకు నా మనవడు అంటే బలిష్టం, నాకు నా కొడుకు అంటే బలిష్టం, నా కూతురు అంటే బలిష్టం, మా అమ్మ అంటే బలిష్టం, మా ఆయన అంటే బలిష్టం, నా భర్త అంటే బలిష్టం అని ముడుగు పడడానికి నో ఛాన్స్, అవకాశం లేదు. ఎందుకంటే తరతరములకు మనకు నివాస స్థలం ఎవరై ఉన్నారు అని అంటే ఆయనే. పరలోకంలో మనం ఉన్నాం, అక్కడి నుండి ఆయన పోలిక చొప్పున మనం ఈ లోకంలోనికి మన అమ్మ కడుపులో పిండముగా ధరించబడి లేక రూపింపబడి ఈ భూలోకమందు నరునిగా జీవిస్తున్నాం మనం. ఈ భాగ్యం దేవుడిచ్చిన భాగ్యం అంతే, ఇది మన అమ్మా నాన్న ఇచ్చిన భాగ్యం కాదు. తెలియక చాలా మంది అమ్మా నాన్నని పొగుడుకుంటారు, మంచిదే, తప్పేం కాదు. కానీ ఈ అమ్మా నాన్నకి జన్మించడానికి, మనల్ని జన్మింప చేయడానికి అవకాశం ఇచ్చింది ఎవరు అంటే జీవము కలిగిన దేవుడే. ఆయన వాక్యాన్ని నెరవేర్చడం కోసం ఈ లోకంలో నీవు నేను సంచకరువుగా మనం ఈ లోకానికి పంపబడ్డాం. ఇది బాడుగిల్లు, ఇది కిరాయిల్లు, అద్దిల్లు. ఈ భూమి మీద నీవు నేను ఎంతవరకు దేవుడు ఆయుష్ మనకిస్తాడో అంతవరకే మనం ఉండాలి. అది పుట్టిన ప్రక్క రోజు అవ్వచ్చు, లేక పుట్టిన సంవత్సరం అవ్వచ్చు, పుట్టిన కొన్ని సంవత్సరాలు అవ్వచ్చు, అది ఎన్ని సంవత్సరాలన్నా కానీ ఆయనకి ఇష్టమైంది అంటే ఆయన నరులారా తిరిగి రండి అని ఆయన పిలుస్తాడు. ఆ పిలుపు ఎవరు వినబడుతుంటే అమ్మా నాయన వినబడదు, ప్రకృతి ఎవరికి వినబడదు, వారికి మాత్రం వినబడదు, వారు మాత్రం వెళ్ళిపోతారు అంతే. అసలు ఆ పిలుపు వచ్చినప్పుడు ఒక భక్తుడు అంటాడు ఎంత ఆనందం అని అంట వాళ్ళకి. ఎందుకంటే ఈ పనికిమాలిన పాపిష్టి లోకంలో ఉండేటువంటి ఇహలోక సంబంధమైనటువంటి దుర్బలమైనటువంటి బ్రతుకు బ్రతకడం కంటే చక్కగా వెళ్ళిపోవడం మేలు అనుకుంటున్నట్టు వాళ్ళు. అది ఆ అనుభవంలో ఉన్నవారికి తెలుసు దాని యొక్క విలువ ఏంటో అని అంటాడు ఆయన. అవును, నిజమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నరులారా తిరిగి రండి అని పిలిచినప్పుడు అసలు ఎంత హాయో. ఇప్పుడు మన మధ్యలో మేరక గారు ఉన్నారు, సంవత్సరం రిటైర్డ్ అయిన వెంటనే సంవత్సరం అవ్వక ముందే ప్రభువు పిలిచాడు, వెళ్ళిపోయింది. అలాగే మనలో ఎంతో మంది వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళని మనం పలకరిస్తే ఏమంటారంటే, అయ్యా ఎందుకు పుట్టానో కానీ ఆ భూలోకంలో నేను అనవసరంగా పుట్టానేమో, దేవుడు నన్ను అనవసరంగా సృష్టించాడేమో, కానీ నాకు ఇక్కడే బాగుంది అని అంటారు వాళ్ళు. ఈ అగ్రహీయుడైనటువంటి నేతాలు గారు కూడా ఏమంటారంటే, ఈ భూమి మీద బ్రతుకు కాలాన్ని మనుషులందరి యొక్క జీవితాలను, మనుషులందరి యొక్క కథలను చూస్తూ, అంటే మనుషుల యొక్క భోగాతాలను చూస్తూ, మనుషులందరి యొక్క జీవన శైలిని చూస్తూ ఆయన విసిగి వేసారిపోతున్నాడు. ఆయన అంటారు, చూడండి ఆ మాట్లాడడం దయచేసి ఎవరైనా సహకరించండి. 89వ కీర్తన 47వ వచనంలో నరులను ఎంత వ్యర్థముగా సూచించావయ్యా అని అంటాడు. అంటే ఆయనకి విసుగు పుట్టింది. 89వ కీర్తన 47వ వచనంలో ఎవరి గురించి విసుగు పుట్టిందంటే ఆయన కనబడుతున్న సమాజంలో మనుషులను చూస్తూ. ఈ మనుషులకి కృతజ్ఞత లేదు ఈ రోజుల్లో. దేవుడు చేసినందుకు, దేవుడు పుట్టించినందుకు దేవుడి మీద కృతజ్ఞత లేకుండా పనికి మారినటువంటి వ్యర్థమైనటువంటి ఇహలోక సంబంధమైన జీవితాల మీద ఆశపడుతూ ఇంకా ఉంటే బాగుండు, ఇంకా తింటే బాగుండు, ఇంకా జీవిస్తే బాగుండు అన్నట్టు ఈ ఇహలోక సంబంధమైన జీవితం కోసమే ప్రాకులాడుతున్నారు. వారు ఎంతగా ప్రాకులాడుతున్నారంటే దేవుణ్ణి పూర్తిగా మర్చిపోతున్నారు. వ్యక్తిగతంగా ప్రార్థనా జీవితం ఉండడం లేదు, ఆదివారం వస్తే మందిరానికి వెళ్ళడం లేదు, కుటుంబ ప్రార్థన జరుగుతుంటే పాల్గొనడం లేదు, సంఘ కూడికలు జరుగుతుంటే పాల్గొనడం లేదు. ఎప్పుడు బిజీ 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 బిజీ. వారి జీవితం అంతా కూడా ఇహలోక సంబంధమైనటువంటి యాత్రకే బిజీ బిజీ అనుకుంటున్నారు. వీరందరూ చూసి ఈ భక్తుడైనటువంటి నేతాను గారికి నీవు నరుని ఎంత వ్యర్థంగా సృజించావయ్యా అని బాధపడుతున్నాడు. అందుకని ఆయన అంటాడు ఆ కీర్తనలోని 89లోని మరణము చూడక బ్రతుకు నరుడెవడు. కాబట్టి ఈ మరణం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది, రావాలి కూడా. ఎందుకంటే మరణం రాకపోతే కొంతమంది పాపిస్తారు ఇంకా పేటరేకపోతున్నారు. కాబట్టి మరణం ప్రతి ఒక్కరికి తథ్యం. కానీ ఆ మరణం రాకముందు ఈ మిగతాలు ప్రవక్త అన్నట్టుగా నా దినమును లెక్కించడం నువ్వు నాకు నేర్పించాయా, నా ఆయుష్కాలం ఎంత అనేది నువ్వు నాకు నేర్పించాయా అని అంటాడు. అలాగనే కీర్తనకారుడైన దావీదు భక్తుడు కూడా అంటాడు 39వ కీర్తనలో. చూడండి ఆ మాట చదువుకుందాం. 39వ కీర్తన అనుకుంటా. దాని ముందుగా ఈ 90వ కీర్తన 10వ వచనం చదవండి. ఆ భక్తుడు అంటాడు దైవజనుడైన మోషే, మాకు మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్నాయి కదా 80 సంవత్సరాలు, అయినను వాటి వైభవము
ఆయాసమే దుఃఖమే అని బాధపడుతున్నారు. ఎందుకంటే 70 సంవత్సరాలు నిండిందంటే ఆ మనుషులు బ్రతుకు కాలంలో కొంతమంది నాలాంటి వాళ్ళు మా తాత బాగుంటే బాగుండే, ఎందుకంటే ఈ మధ్య మా తాత ఒక 94-95 సంవత్సరాల్లో చనిపోయాడు. ఆయన ఉంటే ఇంకా బాగుండే అని ఆశించ. ఎందుకంటే నిజంగా ప్రియులు ఆయన ఒక రిటైర్డ్ ఆర్మీ ఎక్స్-ఆర్మీ ఎంప్లాయీ. ఆయనకి దాదాపు 60,000 పెన్షన్. ఆ పెన్షన్ లో ఆయన చేసే పని ఏంటంటే మొట్టమొదటిగా నేను రాజేష్ చేసి పోయిస్తా ఆయన చేతికి. మొట్టమొదటిగా ప్రార్థన చేసి దశమ భాగం సంఘానికి 5,000 ఇస్తాడు. మిగతా దాంట్లో ఒక్కొక్క సేవకుడికి ఒక్కొక్క సంఘానికి ఆయన తెలిసినటువంటి పరిచయం చేసే వాళ్ళకి కానుకలు ఇస్తుంటాడు. కాబట్టి ఆయన బ్రతికితే బాగుండు ప్రభుత్వాన్ని కోరుకున్నా నేను. కానీ ఆయన ఏమంటాడంటే ఎందుకు ఈ జీవితం, ఈ వయసులో అక్కడ మీద ఆధారపడాల్సి వస్తుంది. నేను నన్నైతే 2000 రోజమ్మా నా జీవితం నాకు రాకముందు రోజు ఫోన్ చేసి పిలిపించుకొని అరే ఇలా పండుకోరా నేను ఒక్కడిని బాధపడుతున్నాను అనేవాడు. ఆయన ఉండాలని ఆశపడ్డాను. కానీ ఆయన ఏమంటాడంటే ఎందుకు ఈ జీవితం నాకు చాలు, ఎందుకంటే అది అనుభవించేవాళ్ళకి తెలుసు. ఈ దైవజనుడైన మోషే అంటాడు మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అయినను ఆయాసం దుఃఖమే అని అంటాడు. అందుకని అదే కీర్తనకారుడు 12వ వచనం అంటాడు మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయమంటాడు. జ్ఞాన హృదయం కావాలి ఈ రోజులో మనకి. ఈ జ్ఞానము ఏం చేస్తుంది మనకంటే మన జీవిత దినాలను లెక్కించుకునేటువంటి కృపను ఇస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని అనుభవంతో దావీదు భక్తుడు అంటాడు 39వ కీర్తనలో. అక్కడ చూడండి దయచేసి ఏమంటాడంటే యెహోవా నా అంతము 4వ వచనం 39:4 యెహోవా నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణం పరిమాణం ఎంతైనది నాకు తెలుపుము. దినముల పరిమాణాన్ని ఎంతైనది తెలియజేయము అని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది ఈ లోక సంబంధమైన యాత్రలో ఒక మానవుడిగా దేవుడి కొరకు జీవిస్తున్నటువంటి దినాలలో చుట్టూ సమాజం భయంకరంగా చెడిపోయింది. ఆ దినాలలో ఏ దినాలు కండి, నోవాహు దినాలలో సమాజం అంతా పాడైపోయింది. కానీ ఆ పాడైపోయిన సమాజంలో ఒకే ఒక వ్యక్తి, తన భార్య, తనకు దేవుడు ఇచ్చిన 3 కుమారులు, తనకు దేవుడు ఇచ్చినటువంటి 3 కోడలను అందరినీ ఒక దేవుని మహిమపరిచే కుటుంబంగా నడిపించుకుంటున్నాడు ఆయన. చుట్టూ చెడిపోయిన సమాజమే, కానీ ఆయన మాత్రం చెడిపోయిన వాడుగా లేడు. ఆయన బిడ్డల్ని చెడిపోయిన వాడుగా పెంచుకోవాలా. ఆయన భార్య భర్తతో వ్యతిరేకమైన జీవితం జీవించట్లా, భర్తకు అనుకూలంగా దేవునికి మహిమకరంగా దేవునికి ప్రీతికరంగా జీవిస్తున్నారు. అందుకే దేవుడు యెహోవా ఆ కుటుంబాన్నే ఎన్నుకున్నాడు మిగతా వాళ్ళకి బుద్ధి రావడానికి. ఈ దావీదు భక్తుడు కూడా దేవుని కొరకు శ్రేష్టమైన వ్యక్తిగా జీవిస్తున్నాడు. తెలుసో తెలియకో తెలిసే ఒకే ఒకసారి తప్పు చేశాడు. ఆ చేసిన తప్పుకి ఎంత మానసిక క్షోభ అనుభవించాడు. కాబట్టి ఆయన విసిగి వేసరిపోయిన వాడై ఉండి దేవా నా దినముల పరిమాణం నాకు ఎంతైంది తెలియజేయ, నేను లెక్కించుకుంటానయ్యా, నాకు తెలియజేయాలంటున్నాడు. అలా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి తలంపు ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా వెంటనే చూడండి నా దినములను నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు అంటాడు. బెత్తెడంటే 4 ఏళ్లే. బాల్యము, యవనము, కౌమారము, వృద్ధాప్యము. కౌమారం అంటే నడిప్రాయం. ఈ దావీదు భక్తుడు కురువృద్ధుడయ్యేంత వరకు కూడా దేవుని విడిచిపెట్టలా, దేవుని కొరకే జీవించాడు. ఆయన మరణించేంత వరకు దేవునికి ఇష్టడుగా జీవించాడు. అందుకే జీవన కలిగిన దేవుడు దావీదు గురించి దావీదు నా యొక్క హృదయానుసారుడైన ఒక ప్రశంసను, ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఈ వాక్యాన్ని ఉంటున్న మీరు నేను కూడా పరిశుద్ధాత్మ దేవుడు శ్రమించే మాట ఏంటంటే రోజుకొక్కసారైనా మనం నా దినముల పరిమాణం ఎంతైంది నాకు తెలియజేయ ప్రభు అని మన బ్రతుకులో ప్రశ్న వేసుకుంటూ బ్రతకాలి. దినములు చెడ్డవి, అజ్ఞానంలోనే కాకుండా జ్ఞానంలో నడుచుకున్నట్లు దేవుడు మనకిచ్చిన ఆయుష్ని, దేవుడు మనకిచ్చిన సమయమును మనం సద్వినియోగం చేసుకునే దేవుని బిడ్డలంగా ఉందాం. దేవునికి ప్రీతికరమైన జీవితం జీవితం. ఒక రోజు ఒక్కసారైనా మన దినముల గురించి లెక్కేసుకుంటూ పోతున్నాం. ఎందుకంటే యేసయ్య రాకడ దినాల్లో ఉంటున్నాం. ఎప్పుడు మనం చనిపోతాం, ఎప్పుడు ప్రభు కుటుంబానికి వస్తుందో తెలియదు. కాబట్టి ప్రతిరోజు మన యొక్క జీవితాన్ని బేరీజ్ చేసుకుంటూ యేసు ప్రభుని మహిమపరుస్తూ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి సహకరిస్తూ, పరిశుద్ధాత్మ దేవునికి సహకరిస్తే మనం సర్వసత్యంలో నడుస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అట్టి కృప మరి ఈ రోజు వాక్యం వింటున్నా నాకు మీకు అందరికీ కూడా దేవుడు దయచేయాలని నేనైతే ఆశపడుతున్నాను. చూడండి, ఇంకొక వాక్యం నేను చదివి ముగిస్తాను. ఏంటి ఆ వాక్యం అంటే 5వ వచనమా చివరిగా 39వ కీర్తన 5వ వచనంలో, నా దినముల పరిమాణము నువ్వు వ్యక్తిగతంగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. అంటే ఆయన అనుభవించినటువంటి దినాలన్నీ కూడా ఆయన ఏమంటారు లేవు, అయిపోయింది. అంటే గడిచిపోయినటువంటి సమయం, గడిచిపోయినటువంటి కాలం మరలా మనకు రానే రాదు. నేడు అది సమయం ఉండగానే మనము ప్రభువుని మహిమపరచవాలిగా ఉండాలి. దయచేసి నేను మీకు అందరికీ మనం చేస్తున్న మాట ఏంటంటే, బిడ్డలారా, ఇప్పుడు చూసారా, ఇందాక నుంచి నేను కూడా కొన్ని వెలిగించా. ఏంటండి? దావల కడ్డీలు. ఇక్కడ దావల తప్పించుకోవడానికి దావల కడ్డీలు వెలిగించుకుంటున్నాం. నువ్వు ఇంకా మారు మనసు పొందకపోతే, నువ్వు ఇంకా రక్షణ పొందకపోతే, నువ్వు ఇంకా బాప్తిజం తీసుకోకపోతే, నువ్వు ఇంకా రక్షణ అనుభవంలో నడవకపోతే, నిరీక్షణ కలిగి జీవించకపోతే ఈ దావల కంటే భయంకరమైన పురుగులు ఉంటాయి. ఇందాక రంగులు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చూపించాడు. అది 2వ మరణం. అక్కడ ఏముందంట? పురుగు ఆడదు, ఆ అగ్ని ఆడదు, పురుగు సావదు. అది పెద్ద పెద్ద పురుగులు అండి. ద హెల్ అండ్ హెవెన్ అనే ఒక ఇంగ్లీష్ పిక్చర్ లో చూశాను కళ్ళారా నేను. ఆ డైరెక్టర్ చాలా బాగా తీశాడు ఆ సినిమా. వాస్తవమే, అగ్నిలో నరకంలో ఎప్పుడు అగ్ని 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 దహించిపోతా ఉంటది అగ్ని. ఆ అగ్నిలో ఈ పురుగు ఏ పురుగు అండి? ఆత్మ అనే పురుగు సావదు, సావేలేదు అక్కడ. ఇక్కడ దాని దెబ్బగా తట్టుకోలేక మనం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. అక్కడ ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరదు. ఆకలి మంట అని చావుకి ఆకలే కానీ చావు రాదు, ఆకలి లేదు. భయంకరమైనటువంటి వేదనతో కూడిన నరకము. ఆ నరకం తప్పించుకోవడానికే ఒకరిని జన్మదినం కంటే మరణ జన్మలేని రాజేష్ యొక్క మరణ దినాన స్వార్థలు వినిపిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు సేవకుల ద్వారా. ఇంకా ఎవరైనా మారు మనసు పొందకపోతే దయచేసి మారు మనసు పొందండి. యేసు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించండి. ఇదే అనుకూల సమయం అని మీరు మీ హృదయంలోనికి యేసు ప్రభువుని ఆహ్వానిస్తే చాలు. అట్టి కృప దేవుడు మీకు దయచేయాలని కోరుకుంటున్నాను. రాజేష్ సన్ని విడిచిపెట్టిన తల్లికి, తండ్రికి, చెల్లికి, అలాగే కుటుంబ సభ్యులందరికీ దేవుడు తగిన ఆదరణ, నెమ్మది దయచేయలు గాక అని నేను ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. అయ్యగారు ఇచ్చిన సమయం కంటే నేను కొంచెం తీసుకున్నా, నన్ను మన్నించండి. మాట్లాడి మన్నించమన్నది ఎందుకు? దేవుడి స్తోత్రం. మీరు దేవుడి వాక్యం చెప్పారు, దాని గురించి ఏం బాధలేదు అయ్యారు. మంచి మాటలు ప్రియులరా మనం విన్నాం. నేను చెప్పాను కదా, ఇంకా 15 నిమిషాల్లో ముగిచేస్తాను. అంటే ప్రసంగాలు చేసుకునే సమయం కాదు. ఈ కుటుంబానికి దేవుడు కాదనేవాళ్ళు. ఇక్కడ ఊరు అన్నీ లేవు. మా చర్చిలు అయితే గంటల ప్రసంగాలు చేస్తాం. కానీ దేవుని మాటలు ఇద్దరు దైవజనులు చక్కగా చెప్పారు. అందరం పైకి లేచి నిలబడదాం. అందరం పైకి లేచి నిలబడి ఇక్కడ ఏంటంటే చాలా మందికి నేను ప్రార్థన ఇవ్వలేదు, అందరూ ప్రార్థించలేరు. కాబట్టి మనందరం కలిసి ఏక మనసుతో, ఏక ఆత్మతో మనందరం కలిసి ప్రభువును ప్రార్థన చేయాలి. మనం ఎందుకు వచ్చాము? మరి ముఖ్యంగా మన మధ్యలోకి డాక్టర్ గారు, కోవిల్పల్లి పిహెచ్సిలో పనిచేస్తున్న డాక్టర్ గారు, డాక్టర్మ గారు, వాళ్ళు రావడం చాలా సంతోషకరం. అయ్యా, మా కుటుంబ పక్షాన, మా సంఘ పక్షాన మీకు వందనాలు తెలియజేస్తున్నా. ప్రియులారా, అందరం కలిసి ఏక మనసుతో ఈ కుటుంబంలో కుమారులు లేకపోవడం అనేది ఎంత బాధాకరం అంటే, ఇప్పుడు నాకు మధ్యలో కలిసింది మా అయ్యగారమ్మ. నాకు 25 సంవత్సరాలు తర్వాత నాతో బంధం పెంచుకుంది. భారీగా ప్రభు ఇచ్చాడు. దాదాపు 45 సంవత్సరాలు నాతో గడిపి వెళ్ళిపోయింది.
దానికే ఎంత దుఃఖిస్తూ ఉంటానో నాకు తెలుసు, ప్రభువుకు తెలుసు. కానీ దేవుణ్ణి నమ్మి ఉన్నాం కాబట్టి మరలా ఆ బిడ్డను మనం చూస్తామనే ఒక విశ్వాసంతో దేవునిపై ఆనుకుని సాగిపోతా ఉన్నాం. ఈ కుటుంబంలో సన్ని లేని లోటును ఆ దేవదేవుడు తీర్చాలని 6 సంవత్సరాలు తీర్చాడండి. ఎట్లాగా తెలుసా? ఆయనే కుమారుడిగా కుటుంబంలో జన్మించాడు. చప్పటి కొట్టు దేవుడు. ఆయనే కుమారుడుగా సన్ని లేని లోటును తీర్చడానికి ఆయనే జన్మించాడు. నిజంగా నేను నాకు సొంత బంధువులు, రక్త సంబంధులు కాబట్టి వారి గురించి నేను చెప్తాను. సన్ని ఉన్నప్పుడు దేవుకి అంత ప్రార్థించేది కాదు. సన్ని ఉన్నప్పుడు చిరంజీవి అంత భక్తిగా ఉండేవాడు కాదు. ప్రియా అంటే ఎవరు బిడ్డ? చిన్న బిడ్డ. సన్నిని ప్రభు పిలుచుకున్న తర్వాత ఆ కుటుంబంలో యేసయ్య కుమారుడుగా పుట్టి, నిజంగా మా చిరంజీవిని ఎప్పుడు చూసినా లోపల టీవీలో వాక్యం పెట్టుకొని దేవుడు వాక్యం వింటూ పాటలు వింటూనే ఉంటాడు. దేవకి చెప్పినట్లుగా ఎక్కడ ప్రేరణ పరిగెస్తూ ఉంటుంది. మా సంఘంలో కూడా ఉద్యోగాలకు వెళ్ళొచ్చి ఎలా వస్తుందంటే ఏదో ఆత్మగా పరిగెసుకుంటూ వస్తుంది. ప్రియా గురించి చెప్పడం వస్తుందిగా యవన ప్రాయంలోనే ద షెపర్డ్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ చూడండి. ఆ ఛానల్లో ఆ బిడ్డ గొప్పగా దేవుడి వాక్యం చెప్తుంది. మా సంఘంలో స్త్రీలకు దేవుడి వాక్యం చెప్తుంది ఆ బిడ్డ, చిన్న బిడ్డ. అందుకు నేను సూచిస్తాను ప్రియులారా, ఈ కుటుంబంలో సన్నికి బదులు యేసయ్య కుమారుడుగా జన్మించాడు. చప్పట్లు కొట్టు దేవుడు, చప్పట్లు కొట్టు దేవుడు మహిమపడుతాం. అందరము మన 2 చేతులు పైకెత్తి ఏక మనసుతో దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ దేవుని బిడ్డారా, మౌనము ఎవరికి పనికిరాదు. దేవుడు నీకు స్వర్ణించాడు కదా. అందరూ 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 ఈ కుటుంబాన్ని దేవుడు ఆదరించినట్లుగా, ఇంకను కుటుంబంలో ఉన్న లోటును తీర్చినట్లుగా, సని లేని లోటును తీర్చినట్లుగా ఆ తల్లికి, తండ్రికి, చెల్లికి దేవుడు, వారికే కాదు కానీ మా రక్త సంబంధికులందరికీ కూడా ఆ దేవదేవుడి కృప, ఆయన ధైర్యమును అనుగ్రహించున్నట్లుగా దేవుడికి స్తోత్రం చెల్లించుగాక. హల్లెలూయా అంటూ నే స్తుతి పాడెదను, హల్లెలూయా అంటూ నే స్తుతి పాడెదను. ఆనందముతో హల్లెలూయా, సంతోషముతో హల్లెలూయా, ఆనందముతో హల్లెలూయా, సంతోషముతో హల్లెలూయా, హల్లెలూయా,
మార్చావయ్యా ఆనందముతో హల్లెలూయా సంతోషముతో హల్లెలూయా ఆనందముతో హల్లెలూయా సంతోషముతో హల్లెలూయా శ్రమలైన యేసు హల్లెలూయా శ్రమలైన యేసు హల్లెలూయా దుఃఖమైన యేసు హల్లెలూయా శ్రమలైన యేసు హల్లెలూయా ఆనంద అంటూనే స్తుతి పాడేదా ఆమేన్ హల్లెలూయా అంటూనే స్తుతి పాడేదా హల్లెలూయా అంటూనే స్తుతి పాడేదా హల్లెలూయా అంటూనే స్తుతి పాడేదా ఆనందముతో హల్లెలూయా సంతోషముతో హల్లెలూయా ఆనందముతో హల్లెలూయా సంతోషముతో హల్లెలూయా శ్రమలైన యేసు హల్లెలూయా శ్రమలైన యేసు హల్లెలూయా దుఃఖమైన యేసు హల్లెలూయా శ్రమలైన యేసు హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ స్తోత్రం అంటూనే స్తుతి పాడేదా హల్లెలూయా అంటూనే స్తుతి పాడేదా హల్లెలూయా అంటూనే స్తుతి పాడేదా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా గ్లోరీ గ్లోరీ ఆ బిడ్డల దుఃఖములు శ్రమలైన దేవునికి హల్లెలూయా దుఃఖమైన దేవునికి హల్లెలూయా ఉన్నవాన్ని తీసేసిన దేవునికి హల్లెలూయా మరణమైన దేవునికి హల్లెలూయా భక్తులు ఎంత చక్కగా ఈ పాట రాసేస్తున్నది. మన జీవితాలలో సంబంధించి ప్రతి సమూహముల మధ్య ఆనందముతో హల్లెలూయా అనాలి. సంతోషముతో హల్లెలూయా చేయాలి. హల్లెలూయా అంటూనే మన పయనము సాగాలి. అలాంటి కృప నా ప్రియమైన యేసయ్య దయచేయును దయచేయుగాక. హల్లెలూయా. అందరూ కూర్చున్నాం ప్రియులారా. ప్రియా దేవుని బిడ్డలారా, నేను చెప్పిన సమయం కూడా ఇంకెంత ఉందో చూస్తా. 5 నిమిషాలే ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినంత సేపే మనం నడిపించబడి ముగించుకుందాం. 2 మాటలు దైవజనుడిగా నేను చెప్పాలి కాబట్టి చెప్పి నేను ముగిస్తాను. తరతరములకు మా నివాస స్థలము నీవే. అల్లే చెప్తామా? సన్నీ చాలా మంచి గుడ్ బాయ్ అని చెప్పాలా. వాడు నేను చాలా పెద్దవాడిని కదా వాడికంటే. వాడికి నాకు ఉన్న బంధం ఎలాంటిదంటే వాడికి నాకు ఉన్న బంధం నన్ను ప్లే బాయ్ అనేవాడు. ఏమనేవాడు అంటే మీరిద్దరు ఎంత స్నేహితులమో మీరు అర్థం చేసుకోవాలా. ఏంది అంటే అవును మా నువ్వు ప్లే బాయ్ లాగా ఉంటావు అని అనేవాడు. ఇంకొక సంగతి చెప్పనా, శత్రువులు అంటూ ఎవరు లేరు వాడికి. సహజంగా అమ్మపక్షం వారు నాన్నపక్షం వారు ఇద్దరు ఉంటారు కదా. ఇందాక మా బేబితో చెప్పినట్టుగా బ్యాలెన్స్గా ఇద్దరిని పట్టుకొస్తాడు. వాళ్ళ అత్తమ్మ అంటే మా మిసెస్ మేరమ్మ అంటే వాడికి చాలా ఇష్టం. అసలు వాడు ఇష్టపడిన వాళ్ళు మా కుటుంబాలలో 1,00,000 మందిలో ఎవరు లేరు. వాడిని ఇష్టపడిన వాళ్ళు కూడా ఎవరు లేరు. కారణం ఏంటనగా హీఈస్ వెరీ నైస్ మ్యాన్ అండ్ ఆల్సో హీఈస్ లవ్లీ మ్యాన్. ప్రేమ కలిగిన వాడు. శత్రువులు అంటూ ఆ బిడ్డకి ఎవరు లేరు. చెన్నైలో
ఆ బిడ్డ చదువుతున్నప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయి ఇక్కడికి వస్తే చూడండి ఆయన ఫొటోస్ ఇక్కడ ఉన్నాయి కదా. ఆయన ఎంత అందగాడంటే ఈ తేలవారి వంశంలో అంత అందగాడు లేడు. అంత అందంగా దేవుడు ఆ చిరంజీవికి దేవకి ఆ కుమారుని ఇచ్చారు. సరే, ఏది ఏమైనా కొన్ని దినాలు నేనేమంటానంటే కుమారుడు తీర్చుకోవలసిన రుణాన్ని ఆ బిడ్డ బ్రతికిన కాలంలో తీర్చుకున్నాడు కుటుంబానికి. వాళ్ళ తండ్రికి అప్పుడే ఆరోగ్యం సరిగా లేదు చిరంజీవికి. ఆ పెరాలసిస్ వచ్చినప్పుడు సహజంగానే చిరంజీవి కోపిస్తుంది, విసుగు. ప్రతి ఒక్కరిని విసుక్కోవడంలో ఆయనంత ఎక్కువ ఎవరు లేదు, విసుక్కుంటాడు. కానీ యవన ప్రాయంలో ఉండే ఆ బిడ్డ ఎంత ఓపిక అంటే అంత ఓపికగా తండ్రికి సేవ చేసిన బిడ్డ నా కళ్ళారా నేను చూశాను. ఒక దైవజనుడుగా, ఒక మామగారే కాదు, కుటుంబ సభ్యుడిగా కాదు, ఒక దైవజనుడుగా ఇక్కడ నేను చెప్తున్నాను. ఎందుకు అంటే ప్రియులరా, మనమంతా ఒక దినము వెళ్ళిపోవలసిన వారమే. ఈ లోకంలో ఎవరు కూడా స్థిరంగా నేను ఉంటాను అనుకున్న వారు ఎవరైనా ఉంటే దేవునికి స్తోత్రం చెప్పండి. మా అక్క ఉంటుంది, మా అక్క అల్లు చెప్పినామా, మా చిన్న పాప అంటది, మా అక్క 3 సార్లు దేవుడి దగ్గరికి పోయి వచ్చేసింది. అంటే మరణకరమైన రోగం వచ్చి అసలు వెళ్ళిపోయింది అనుకున్నాం మేము. మా పాప ఒక రోజు నేను ఇంట్లో కూర్చొని దిగులు పడతా ఉన్నా, హైదరాబాద్లో అక్కడ బాగాలేదని బాగా చెప్పాడు. నానో మీ అక్క ఎక్కడికి పోదు, దేవుడితో పోయి తవ్వేసుకొని అయ్యా నన్ను పంపించేసేయి, నాకు సంఘం ఉంది, నేను సేవ చేయాలా, నేను బావాలని తవ్వేసుకొని మళ్ళీ వచ్చేస్తుంది, నువ్వు దిగులు పడగాదు నాన్న అని చెప్పింది మా సీతల్లి. నిజమేనక్క, ఆమెకు ధైర్యం ఎక్కువ. పిల్లలా దేవుడు బ్రతకడానికి మనకు సమయం ఇచ్చాడు. వాళ్ళిద్దరూ వచనాల మీద వచనాలు చూపించి చదివించారు మనకి. చాలా మంచి దేవుడి వాక్యాన్ని మనం విన్నాం. మరణదినం ఎందుకు మేలు అని అంటాడంటే, మనం కూడా ఒక దినం ఈ విధంగా ఫోటోల్లో పెట్టి పూలమాల వేయించుకోవాలి. ఇలాంటి జ్ఞాపకార్థ కూడికలు మన యొక్క బిడ్డలు మనకు జరపాల. అంటే ముసలి ప్రాయంలోనే కాదు, ఆ బిడ్డ చనిపోయే నాటికి ఎన్ని సంవత్సరాలు అయ్యా చదివివి? ఎన్ని సంవత్సరాలు ప్రియా? అబ్బాయి సన్నీ చనిపోయే నాటికి ఎన్ని సంవత్సరాలు? 19 to 20. అంటే అసలు ఎంత ఆరోగ్యవంతుడు. ఏదో జబ్బు వచ్చో మరి ఏదో వచ్చో ఇవాళ ఏదో సముద్రానికి అట్లాగా జాలీగా వెళ్ళారు. ఎవరితోనో వాళ్ళ ఫ్రెండ్స్తో కాదు, కుటుంబ సభ్యులతోనే, వాళ్ళ తల్లి తండ్రి పాప వాళ్ళ రిలేషన్స్తోనే వెళ్ళారు. కానీ సమయం అయిపోయింది. నరులారా తిరిగి రండి దేవుడు పిలుస్తాడట నిన్ను నన్ను. ఒకవేళ యేసయ్య పిలిస్తే అందరూ వెళ్ళాల్సిందే, నేను రాను అనే అధికారం ఎవరికి ఇక్కడ లేదు. మనకి మరణం అనేది ఒక దినం ఉంది. ఈ లోకాన్ని వదలవలసిన శరీరం లోకాన్ని వదలాల, ఆత్మ తాను దయచేసిన దేవుడి వద్దకు వెళ్ళాలి. ఈ మట్టి మనులో కలిసిపోవాలి. అది దేవుని వాక్యం చెప్పే రీతి, జరిగే రీతి కూడా అదే. అయితే నీ మరణం ఏ విధంగా ఉండాలి? నీతిమంతుల మరణము యెహోవాకు మా విలువైన మరణం. అంటే విలువ లేని మరణాలు కూడా ఉన్నాయా? చాలా ఉన్నాయి విలువ లేని మరణాలు. విలువ కలిగిన మరణం మోషే గారు చనిపోయాడు. ఆ మోషే గారు చనిపోయినప్పుడు ఆయన శరీరం కూర్చి అక్కడ పెద్ద జరుగుతూ ఉంది. సాతాను దూతలకు, దేవుని దూతలకు, సాతాను గారికి దేవుని దూతలకు. సరే, ఏది ఏమైనా దేవుని దూతలు వచ్చి మోషే గారి ఆత్మను తీసుకెళ్ళాయి. అయితే ప్రియులారా, మిమ్మల్ని నేను అన్నగాని నేను మరణిస్తే
నేను ఒకవేళ నిద్రిస్తే నిద్ర అంటాం క్రైస్తవులు, నా ఆత్మ కోసం ఎవరు వస్తారు? సాతాను వాడు వచ్చి వాడుండే స్థలానికి తీసుకుపోతాడా? దేవదూతలు వచ్చి పరదేశకు తీసుకుపోతాయా? యేసయ్య మన కోసం ఒక పరదేశం ఏర్పాటు చేశాడు. అది ఎప్పటి నుంచి అంటే ఆయన ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు లోకంలో జీవించి ఆయన చనిపోయి తిరిగి లేచి ఆరోహణం అయిపోయిన తర్వాత మన కోసము ఆయన ఒక పరదేశం ఏర్పాటు చేశాడు. క్రీస్తునందు నిద్రించిన వారందరూ కూడా ఆ పరదేశంలో ఉంటారు. అయితే ఈ ఆత్మ నేనేనండి, మిమ్మల్ని అన్నాలే. నేను చనిపోతే నాకు స్వాగతం పలకడానికి ఎవరు వస్తారు? సాతాను గాడు వస్తాడా, లేకపోతే దేవుని దూతలు వస్తాడా? అది మీ అందరికీ తెలుసు. ఈ క్షణంలో మనం ఈ లోకాన్ని వదిలితే మనల్ని ఆహ్వానించేది ఎవరు? ఇప్పుడు డాక్టర్ అమ్మ, డాక్టర్ గారు వస్తూ ఉన్నారు. ఇదే ఆరాధన లేకపోయి ఉంటే మనందరం పోయి మనకు గౌరవ సభ్యులు కాబట్టి, ఒక గెజిటెడ్ ఆఫీసర్స్ కాబట్టి వాళ్ళని ఆహ్వానిస్తాం. లేదు, ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు వస్తారు అనుకోండి, అదిగో అక్కడికి వెళ్ళి నేను ఆహ్వానించుకుంటా తీసుకొచ్చాను. అలాగున ఆహ్వానం పలుకుతాం. మన ఆప్తులు, మనం పెద్దవారు, మనం గౌరవింపదగిన వారు, మన రక్త సంబంధికులు వస్తున్నారంటే ఆహ్వానం పలుకుతాం. వెల్కమ్ పార్టీ ఏర్పాటు చేస్తాం. మరి వెల్కమ్ పార్టీ దేవుని దూతలు యేసయ్య నీకు ఏర్పాటు చేస్తారా, సాతాను గారి సమూహం ఏర్పాటు చేస్తుందా? అది ఆలోచించుకుంటే చాలు ప్రియులారా. మనకి ఎక్కువ బోధలు వల్ల, ఎక్కువ వచనాలు వల్ల ఇక్కడ మారు మనస్సు, మారిన మనస్సు, మారిన మనిషి, మారిన జీవితం, మారిన బ్రతుకు, మారిన మాట, మారిన ప్రవర్తన, మార్పు చెందిన వ్యక్తులుగా మనం జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క శని జ్ఞాపకార్థ కూడికలో మనందరికీ తెలియజేస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నా కోసం నా ప్రియుడు ఎదురు చూస్తుంటాడు. నేను ఆయన ప్రియురాలను. తన అంతఃపురంలోనికి నన్ను తీసుకొని వెళతాడు. ఆయనతో నన్ను జీవింపజేస్తాడు. నా ప్రియురాల సుందరవతి, పౌరమా, నిష్కలంకురాల, లెమో రమ్మో అని పిలిచి ఆ జనం ఎప్పుడు వస్తుంది? దేవుని యొక్క రాకడను త్వరపెట్టే బిడ్డలుగా మనం ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ప్రభా ఇంకొద్దు నాన్న, నేను నీ దగ్గరికి వచ్చేస్తా, త్వరగా వచ్చి నాయన నువ్వు అని ప్రార్థన చేశావా? కాదులే అయ్యా, ఇంకా కొంచెం ఉంది నాలో, ఇంకా కొంచెం ఉంది, ఇంకా కొంచెం పరిపూర్ణత లేదు. మరి పరిపూర్ణత చెందకుండా ప్రభు దగ్గరికి ఏ విధంగా మనం వెళ్తాం? పరిపూర్ణలు కాకుండా ప్రభువును ఏ విధంగా చూస్తాం? పరిపూర్ణత లేకుండా మన ప్రియుడిని ఏ విధంగా కలుసుకోగలం? ప్రియుడు ఎవరిని పిలవాలి? నిష్కలంకురాలా, పౌరమా, సుందరవతి, సౌందర్యవంతురాలా. ఈ ఆత్మీయ అర్థాలు చూస్తే ఒక్కొక్క మాటకు ఒక్కొక్క ఆత్మీయ ఫలాలు మనలో ఉండాలి. ఆయన అలా పిలుస్తాడా? లేకపోతే పక్కన ఒకడు ఉన్నాడుగా, నల్లోడు, కల్లోడు, చీకటి బతుకు బతికేవాడు, మనల్ని చీకటిలో నడిపించేవాడు, మనల్ని దుఃఖ సాగరంలో చేర్చేవాడు, మనల్ని నరకానికి తీసుకొని పోయేవాడు పిలుస్తాడు. ఓహో, వాడండి మీకు ఒకసారిగా చెప్పనా? వాడు మానవులపై ఎందుకు ఈ శత్రుత్వం, ఎందుకు మానవులను ఈ విధంగా పాపానికి బానిసలుగా చేస్తున్నాడంటే, నరకము దేవుడు ఏర్పాటు చేసింది కేవలము వారి కోసము, వారి సమూహం కోసము, మానవుల కోసం కాదు. మానవులు నిత్యము 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 జీవించాలని అవ్వాదాముల దేవుడు చేశాడు. కానీ ఆజ్ఞ దగ్గర నుంచి పాపం వల్ల వచ్చే జీతం మరణం తీసుకొని పాపిగా జీవిస్తూ మరణ బందీలమైన మనలను
ఈ మరణము నుండి ప్రభు వారు విడుదల అనుగ్రహించి మరణపు ముళ్ళను విరిచి నిత్య జీవంలోనికి మనం తీసుకోపోవడానికి ఆయన మళ్ళా రాబోతూ ఉన్నాడు. సాతాను అంటాడు కదా, లోకంలో ఉన్నప్పుడు భలే ప్రేమిస్తాడు, నిన్ను భలే ఆకర్షిస్తాడు. వాడు సులభంగా చిక్కులు పెట్టే పాపాలు అనే పేరు పెట్టాడు అపోస్తలుడు పౌలు గారు. అంటే అది పాపము అని తెలియకుండా నీ చేత పాపం చేయిస్తాడు వాడు. చనిపోయిన తర్వాత వాడి విడిగా చనిపోయిన తర్వాత నేను నెరవేర్చుకున్నాను రే, నిన్ను నరకానికి తీసుకోవాలనుకున్నా, నాతోటే తీసుకోబోతున్నా, రా, నువ్వు దేవుని పెట్టావు కదా, దేవుని స్వరూపం ఎవడో మరొక మాట చెప్పి ముగిస్తా. ఈ లోకంలో మానవులందరూ దైవ స్వరూపులు, అందరూ దేవుని బిడ్డలే, క్రైస్తవులే దేవుని బిడ్డలు కాదు. దీనికి కావాలి వాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి. మానవులందరూ దైవ స్వరూపులే, దేవుని రూపముందు మనలో మనవలే అంటాడు ఆయన ఆది కాలంలో. ఆయన రూపంలో చేశాడు మానవుల్ని ఆయన బిడ్డలుగా. కానీ దేవుని బిడ్డలను చెరిపేయడానికి సాతాను గాడు దాంట్లో ప్రాప్తులు చేయడానికి వాడి రూపంగా మార్చుకొని వాడు పోయే దగ్గరికి తీసుకోబోయినప్పుడు వాడు పడే సంతోషం అంతా ఇంత కాదు. కావున ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనకు చెప్పే మాట ఏంటంటే, నీ మరణంలో ఆహ్వానం ఎవరిది, ఎవరు వెల్కమ్ పార్టీస్తారు, ఏ విధంగా మనం బ్రతుకుతూ ఉన్నాం, ఒకసారి మనల్ని మనం గమనం చేసుకొని ఆ ప్రభు కోసము మిగిలిన ఈ జీవితం బ్రతుకును గాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయును గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న ఆనంద కుమారి పాస్టమ్మ ప్రార్థన చేస్తుంది. తర్వాత నేను ఆశీర్వాదం ఇస్తాను. ఈ మధ్య కాలంలో ప్రే చేయమ్మా. ప్రార్థన చేసుకున్నాం. పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామం బట్టి మీకు వందనాలు, స్తుతులు.